ఆ తర్వాత నేను నేషనల్ మన రాష్ట్రం నుంచి మన తెలంగాణ నుంచి ఆడిషన్ ఇచ్చి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఆ తర్వాత నేను ముంబై 29 రాష్ట్రాల వాళ్ళతో పాడి రావడం జరిగింది. అవునవును, చూసినాం మేము కూడా. ఎట్లా అనిపించింది అంత పెద్ద స్టేజ్ మీద పోయి వాళ్ళ ముందు పాడుతుంటే? వాళ్ళందరూ హిందీలో మాట్లాడుతున్నారు. నాకు తెలుగే వచ్చిరా, అసలుకి హిందీ రాదు. ఆడ వాడిన ఏదైనా మంచి పాట మా కోసం. లాయిరే లాయే లాయిరే 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 కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య. కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య. లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. గూడమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. గూడమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. ఏ ధ్యాస లేదు నాకు మామయ్య, నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో. లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. అమ్మా ఎంత మంచిగా పాడుతున్నారు. గుర్తుంటాయి కదా మీకు కూడా లిరిక్స్ అవంతా? నాకు మైండ్ లోనే ఉంటాయి. ఎన్ని పాటలు ఉంటాయి? ఎన్ని పాటలు చదువుకున్నారా? 7th క్లాస్ చదువుకున్నాను. మంచిది. 7th క్లాస్ చదువుకున్నాను. ఎట్లుంది మరి ఇప్పుడు బతుకమ్మకి ఏమైనా పాటలు పాడింటారు? మా కోసం ఒక బతుకమ్మ పాట పాడితే బాగుంటది. బతుకమ్మ పాట మీరు ఎట్లా చేసుకుంటారు? పండగ ఎట్లా చేసుకుంటారు? చాలా బాగా చేసుకుంటాం. 9 రోజులు మంచిగా చాలా చాలా బాగా. అంటే నేను ఇప్పుడు చేసిన పాట ఒక పల్లవి, అంటే మొత్తం వినిపించకూడదు ముందే, కొంచెం మా కోసం. ఇప్పుడు మొత్తం అందరూ మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు అంటే మిమ్మల్ని గుర్తించినప్పుడు ఎట్లుంది, అంతకు ముందు ఎట్లుండే? నన్ను గుర్తించినప్పుడైనా ఇప్పటికైనా అందరూ ఇంకా కొంచెం నేను ముందుకు వస్తూనే ఉన్నాను. మంచిగానే అందరూ ఆదరిస్తున్నారు. అందరూ ఆదరించేటోళ్ళకి కూడా నేను చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు.